పెన్షన్ల పంపిణీ జగన్ బాబుల పాలనా తీరులో ఉన్నటువంటి తేడా, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి రూటు స్పష్టంగా కనబడుతుంది. ఇందులో మంచి చెడు అన్నటువంటి విశ్లేషణలు ఏముండవు. ఎందుకు అంటే మంచి చెడు ప్రజలు నిర్ణయిస్తారు, నిర్దేశిస్తారు. జగన్మోహన్ రెడ్డి విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. దాని పర్యవసానం ఆయన అధికారం దిగారు. అందులో ప్రతిపక్ష స్థానానికి కూడా అవకాశం లేకుండా పోయింది. వాలంటీర్ అనేటటువంటి ఒక వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి దగ్గరికి తెల్లవారుజాము నుండినే డబ్బులు ఇవ్వటం అన్నటువంటిది, దీంట్లో ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా చూసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకి పంపిణీ అన్నటువంటిది నాటి నుండి దిగిపోయే వరకు కొనసాగుతూ వచ్చింది. మధ్యలో రాజకీయ కార్యకలాపం ఎప్పుడు పెట్టుకొచ్చారంటే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి మీకు ఇదంతా ఇచ్చారా లేదా అని కనుక్కునే క్రాస్ చెకింగ్ మెకానిజాన్ని 2-3 సార్లు ఇంటికి వెళ్ళేటటువంటి పని చేశారు. అంతే తప్పించి రాజకీయ నాయకుడిని ఇంటి దగ్గరికి పోనీయలేదు. రాజకీయ నాయకుడు వాలంటీరు కలిసి వెళ్ళేటటువంటిది కేవలం ఆ 3 సార్లు మాత్రమే జరిగినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు స్టార్టింగే రాజకీయ నాయకుడిని ఇంటికి పంపించారు, పార్టీ నాయకుల్ని ఇంటికి పంపించారు. అటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికి సంబంధించిన నాయకులు వెంట ఉండి పంపిణీలో పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది తొలిసారి చేసుకొచ్చినటువంటి. అంతకుముందు చంద్రబాబు గారు 2014-19 మధ్యలో ఈ విధానాన్ని ఫాలో అవ్వలేదు. ముందు డీబీటీ కింద వేసేవాళ్ళు, ఆ తర్వాత కాలంలో జన్మభూమి కమిటీల ద్వారా ఇస్తూ వచ్చారు. అంటే టోటల్గా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం జగన్ వాలంటీర్ ద్వారా చేపిస్తే చంద్రబాబు తనే స్వయంగా అడుగు పెట్టడంతో పాటు అందరూ కలిసి నాయకులందరూ వెళ్ళేలా చేసుకొచ్చారు. ఈ విధానంలో ఏది కరెక్ట్, ఇది ప్రజల దగ్గరికి ఇది కరెక్ట్ అవుతుందా, అది కరెక్ట్ అవుతుందంటే జగన్ చేసిన విధానాన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇది కరెక్ట్ అని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇది రైటా రాంగా అన్నటువంటి కాలం డిసైడ్ చేస్తుంది.